సో కీమాలో మెంతికూర వేసి వండుకుంటే కీమా మెంతికూర ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఇంకా కీమాలో వాటర్ వేయొద్దు, ఆయిల్ తోటే కుక్ కావాలి, అప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం హీట్ చేసుకున్న ఆయిల్లో ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ పసుపు, కాస్త ఆనియన్స్ కొంచెం కలర్ రాగానే మెంతికూర వేసుకోవాలి. మెంతికూర కూడా కొంచెం కుక్ కాగానే కీమా వేసుకొని 2-3 విజిల్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. మెంతం కూర చాలా, ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. పెద్ద మెంతం అయితే ఆ లీవ్స్ కొంచెం అంత చేదు ఉండవు. ఈ వీటిల్లో మెంతికూర ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే దీన్ని చాలా కడుక్కోవాలండి, కొంచెం అటు ఇటైనా ఇసుక అనేది రాకుండా చూసుకోవాలి. అందుకే ఫైన్గా 4-5 టైమ్స్ కడిగి నీళ్ళల్లో చాలాసేపు ఉంటే మట్టంతా కిందికి వెళ్ళిపోతుంది, ఆకు పైకి వస్తుంది. సో అలా కూడా చూడండి. ఇప్పుడు మెంతికూర ఊరికి ఆకుకూర, ఏ ఆకుకూర ప్రతి కూరగాయల్లో ఏదన్నా ఒక ఆకుకూర మనం వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. దాంట్లో మెంతం కూర ఇంకా మంచిది. సో అది చూడండి, ఆకు అప్పుడే కరిగిపోయింది ఆయిల్లో. మెంతి కూరతో ఏ కూర వండినా కూడా చాలా టేస్టీ ఉంటుంది. సో ఇది కొంచెం మగ్గంగానే దీని ఒక రకమైన పచ్చి స్మెల్ ఉంటుంది ఆకుకూరకు, అది ఆయిల్లో కొంచెం మగ్గంగానే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కీమాను యాడ్ చేసుకుని కుక్ కాగానే కీమాను ఫైన్గా కడుక్కున్న కీమాను దీంట్లో యాడ్ చేసుకుని చక్కగా కలుపుకొని, వాటర్ ఆప్షనల్, నేనైతే పొయ్యకుండానే ఆయిల్లోనే కుక్ చేస్తా, అది చాలా టేస్ట్ ఉంటుంది. వాటర్ పోస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది. సో మెంతి కూర కీమా కర్రీని వాటర్ లేకుండా ఆయిల్లోనే ఉడికించేస్తా, రెడీ అవుతుంది 5 మినిట్స్లో. చాలా త్వరగా కీమా కర్రీ హార్డ్లీ 15 మినిట్స్లో అయిపోతుందండి. మంచిగా ఎంత తెచ్చినా, కేజీ తెచ్చినా, మేము తక్కువనే తెచ్చాం. సో మంచిగా అయింది, ఆకుకూర కూడా మగ్గింది. ఇప్పుడు నేను కీమాను యాడ్ చేస్తా. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక టమాటా వేసుకుంటే అది మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకోవచ్చు, గ్రేవీగా అవుతుంది టమాటా వేస్తే. సో టమాటా లేకుండా ఈ విధంగా చేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటే మనకు ఇంకా ఖరీదవుతుంది. కారం వేసుకున్న కీమాలో మంచిగా దీన్ని కలుపుకొని మనము యాడ్ సమ్ సాల్ట్. ఇంకా మనం ఇట్లా విజిల్ పెట్టేసుకుంటే, నేను అన్నీ వేసేసిన, ఒక గరం మసాలా వేయలేదు, ఓన్లీ కారం, రెడ్ చిల్లీ వేసా. కుక్ చేసుకుంటే ఒక 3 విజిల్స్లో కీమా అయితే
కుక్ అయిపోతుంది. కర్రీ మంచిగా కుక్ అయింది. కీమా మెంతికూర కర్రీ రెడీ. కీమా కర్రీని ఇప్పుడు టేస్ట్ చేద్దాము. నిజంగా ఎంత బాగుందంటే అన్నీ కరెక్ట్ సరిపోయాయి. కారము, సాల్ట్, మెంతికూర ఫ్లేవర్ అయితే మెంతికూర ఫ్లేవర్ ఇట్లా వచ్చేస్తుంది. ఓవరాల్గా చాలా బాగుంది. కీమా మెంతికూర కర్రీ రెడీ.